ముందు ఆశీనులై ఉన్న అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను ఇక్కడ మాట్లాడేటువంటి అవకాశం నాకు కలగటం అందరిలాగే చాలా అదృష్టం కింద భావిస్తున్నానని చెప్పొచ్చు. అందరిలా చెప్పటం కాదు, మనస్ఫూర్తిగా నిజాయితీగా చెప్తున్నాను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఫంక్షన్, పర్టికులర్లీ legendary personality like our Kamal Haasan Saab is here. కమల్ హాసన్ సార్ గురించి మాట్లాడటం కోసం, ఎందుకంటే కొంతమంది గురించి ఎన్నిసార్లు మాట్లాడినా ఎంత మాట్లాడినా ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది. అందులో కమల్ హాసన్ గారు ఒకరు. కమల్ హాసన్ గారి ఏజ్ ఎంతో నాకు తెలియదు కానండి, నేను చదువుకునే రోజుల నుంచి కమల్ హాసన్ గారిని చూస్తూనే ఉన్నా. సాగర్ సంగమం చాలాసార్లు చూశా. సాగర్ సంగమం చూసినప్పుడు కూడా ఆయన సాగర్ సంగమంలో ఆయన నటించిన విధానం చూస్తే నేను అదే చెప్తున్నాను, మొన్న చెన్నైలో కూడా అదే చెప్పాను, ఎవ్రీ ఇంచ్ ఆఫ్ హిస్ బాడీ కంటైన్స్ పర్ఫామ్. ఆయన శరీరం మొత్తం ఎక్కడ ఏ పార్ట్ ఎలా యాక్ట్ చేయమంటే అంతవరకే యాక్ట్ చేయగలిగినటువంటి, ఆ పార్ట్ని అంతవరకే యాక్ట్ చేయగలిగించే కెపాసిటీ ఉన్న ఆర్టిస్ట్, నాట్ ఓన్లీ ఇన్ సౌత్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇన్ ది యూనివర్స్. ఇది ఆయన ఎదురుగా ఉన్నారు కాబట్టి అతిశయోక్తిగా చెప్పవలసిన అవసరం కానీ అగత్యం కానీ నాకు లేదనుకుంటున్నాను. ఒక తాజ్మహల్ అందంగా ఉందని చెప్పడానికి చెప్పకుండా ఉంటే కుయుక్తులైనటువంటి కుసంస్కారం అవుతుంది. తాజ్మహల్ కనబడుతుంది అనుకోండి, అబ్బా ఎంత బాగుందండి అంటాం, అనాలి. ఈఫిల్ టవర్ ఉందనుకోండి, అబ్బా ఎంత హైట్ ఉందండి అనాలి. కమల్ హాసన్ ఉన్నారనుకోండి, ఆయన చాలా గొప్ప ఆర్టిస్ట్ అని తీరాలి. యూ హ్యావ్ టు. ఆయన ఎవడైనా ఆర్టిస్ట్ లాంటి వాళ్ళు ఎప్పుడైనా ఉంటే ఎప్పటికైనా జీవితంలో ఒక్కసారైనా కమల్ హాసన్ లాంటి క్యారెక్టర్స్ ఏదైనా ఒకటి చెయ్యాలనిపించాలి. మొన్న నేను అక్కడ మాట్లాడుతున్నప్పుడు, చాలామంది మాట్లాడుతున్నప్పుడు విన్నాను. ఇంతకుముందు ఎవరెవరు ఏం మాట్లాడారో నాకు తెలియదు. ఆయన మేకప్ చేసుకోవడానికి ఎంత టైం తీసుకుంటారో తెలుసండి. 6 hours 7 hours కూర్చుని ఇలా టచ్ చేస్తే ఆ పెయిన్ వచ్చేసి అంత ఇబ్బంది పడుతూ అంత టైం తీసుకుని ఆయన యాక్ట్ చేస్తారంటే, ఆయన ఆ క్యారెక్టర్ తీసుకునే 6 గంటలు 5 గంటలు కాదు, పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆయన మేకప్ వేసుకుంటూనే ఉంటారు. ఆయన జీవితాన్ని తెరకి, నటనకి, ఇండియన్ స్క్రీన్కి అందించినటువంటి వ్యక్తి. ఎప్పుడు మేకప్పా యాక్టింగా, మేకప్పా యాక్టింగా, మేకప్పా. ఆయన చెయ్యని క్యారెక్టర్స్ ఏమున్నాయండి? చెయ్యని క్యారెక్టర్స్ చాలామందికి ఉండొచ్చు, చేసి మెప్పించని క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి ఆయనకి. ఏ క్యారెక్టర్ వేస్తే ఆ క్యారెక్టర్లోకి ఎలా వెళ్ళిపోవాలని చూసినటువంటి వ్యక్తి. ముఖ్యంగా భారతీయుడి సినిమాలో ఆయన నటించిన విధానం గురించి వెరీ లెస్, చాలా తక్కువ చెప్పాలంటే. అఫ్కోర్స్ ఆయనంత అద్భుతంగా ఆయన దగ్గర నుంచి నటన రాబట్టగలిగినటువంటి దర్శకుడు ఉంటాడు. దొంగ శంకర్. నిజంగా శంకరుడికి ఇంకో పేరేంటంటే నటరాజ్ అని శంకరుడు అని పిలుస్తారు. నటనని ఎంతవరకు ఎవరి దగ్గర నుంచి ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలనేటువంటి వ్యక్తి ఉన్నటువంటి టాలెంటెడ్ డైరెక్టర్స్ ఉన్నటువంటి వెరీ ఫ్యూ ఇండియన్ డైరెక్టర్స్లో నాకు తెలిసి శంకర్ గారు ఒకరు. అటువంటి వీళ్ళు ముఖ్యంగా మన సిద్ధార్థ్తో కలిసి నేను చాలా సినిమాల్లో యాక్ట్ చేశాను. రకుల్ ప్రీత్తో చేశాను, ఎస్ఏ సూర్య గారి డైరెక్షన్లో చేశాను, ఈయన సంపత్ నంది గారి డైరెక్షన్లో చేశాను. వీళ్ళందరితో కలిసి యాక్ట్ చేశానని చెప్పుకోవడానికి చాలా ఆనందంగా ఉంటుంది. కానీ కమల్ హాసన్ గారితో కూడా కలిసి యాక్ట్ చేశానని చెప్పడానికి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. వీ ఆల్ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ ఆల్ ది కంటెంపరీస్ ఆఫ్ కమల్ హాసన్. ఆయన ఉన్నప్పుడు మనం ఉన్నాం, ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడాం. ఆయన సినిమాలో మనం చూసామనుకునేవాళ్ళు కొంతమంది అయితే ఆయన సినిమాలో మనం చేశాం అని ఇప్పుడు కాదు,
కొన్ని డికేట్స్ పోయిన తర్వాత చెప్పుకుంటాం. సచీష్ ఆయన ఒక దాన్ని ఏమంటారు, మన ఇళ్లల్లో దాచిపెట్టుకునేటువంటి ఒక అపూర్వమైన వస్తువు లాంటి వాడు కమల్ హాసన్. సో ఆ ముక్క చెప్పడం కోసమే నేను ప్రత్యేకంగా పనిగట్టుకుని ఇక్కడికి రావటం రీజన్ అదే. నేను చిన్నప్పుడు కాలేజీలో చదివేటప్పుడు మిమిక్రీ చేస్తుండేవాడిని. నాగేశ్వరరావు గారు ఎలా మాట్లాడతారు, రామారావు గారు ఎలా మాట్లాడతారు, అందరూ మాట్లాడేవాళ్ళు. అది నేను కమల్ హాసన్ వాయిస్ ట్రై చేసి సక్సెస్ అయ్యా. ఇప్పుడు చేద్దామని అనుకుంటున్నా. ఎదురుగా ఆయన ఉన్నాడు, వాళ్ళ అమ్మాయి దగ్గర చేసి చూపించా, శృతి హాసన్ దగ్గర. అచ్చో అప్పలా మాట్లాడుతున్నారు సార్ అన్నారు. కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ ధైర్యంతో ఇప్పుడు ఈయన ముందు మాట్లాడుతున్నాను. అది ఒక మాట చెప్పేసి ఐ విల్ టేక్ లీవ్ ఆఫ్ యూ. అందరికీ నమస్కారాలు. ఈరోజు నేను భారతీయ 2లో యాక్ట్ చేశాను. ఇండియా నంబర్ 1 బాగా హిట్ చేశారు, మీరందరికీ తెలుసు. ఈ సినిమా అంతకంటే ఎక్కువ కష్టపడ్డాను. మన సౌత్ ఇండియన్స్ అందరూ నన్నంతో ఆశీర్వదించారు, అభినందించారు. ఐఎమ్ సో హ్యాపీ టు. నాకు మాటలు ఎక్కువ రావటం లేదు, ఎందుకంటే సంతోషంగా ఉంది. మనసంతా చాలా హ్యాపీగా ఉండి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. కానీ ఈ సినిమాను మీరు అందరూ సక్సెస్ చేస్తే నేను ఐ విల్ బి హ్యాపీ. ఆల్వేస్ యువర్ కమల్ హాసన్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా టైం తర్వాత హైదరాబాద్ వచ్చాను, స్పెషలీ ఫిల్మ్ కోసం. సో చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ శంకర్ సార్, నా మీద నమ్మకం పెట్టినందుకు, ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. ఇట్స్ జస్ట్ లైక్ అ డ్రీమ్. ఎప్పుడూ ఆలోచించలేదు దట్ ఐ ప్లే అ పార్ట్ ఇన్ భారతీయుడు 2. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ కమల్ సార్, బ్రహ్మానందం గారు చెప్పినట్టు, we've all grown up watching his films. I'm a huge fan. I must have seen Chachi 420 some 50 times. So it's completely like a dream to share screen space with you, sir. So thank you so much for this experience. Siddharth, you've been a great co-star. So much fun to work with. Can't wait to collaborate again. Of course, we have the next one, 3. So thank you so much to the entire team, SJ Surya sir, Bobby sir, everyone who's not present here, Ravi Varman sir, who's made us look beautiful. So me andru velli 12th ki Bharatiyudu chudali, chustara antena, chustara. Thank you so much. Thank you, and thank you for always giving me so much love. Thank you for making Hyderabad like my own city. Thank you so much. థ్యాంక్ యూ రకుల్ గారు. మీరు వెళ్లే ముందు 1 క్వశ్చన్. భారతీయుడు 1 రిలీజ్ అయినప్పుడు మీరు ఎక్కడున్నారు? నేను ఈ ధర్తి మీద ఉన్నాను. హౌ ఓల్డ్ ఐ వాస్, డోంట్ ఆస్క్ మీ. నేను 2nd క్లాస్లో ఉన్నట్టున్నాను అప్పుడు. ఐ వాస్ యంగర్ దెన్ యూ. యూ మస్ట్ హావ్ బీన్ ఇన్ ప్రీ నర్సరీ. దట్ నౌ యూ వాంట్ మీ టు సే మై ఏజ్? నో, డోంట్ ఆస్క్ మై ఏజ్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. లవ్లీ హ్యావింగ్ యూ యాజ్ యూజువల్. థ్యాంక్ యూ సో మచ్. పదహారు ప్రాయంలో నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి. నేటి సరికొత్త జాజి పువ్వల్లే నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి. నమస్తే హైదరాబాద్, హౌస్ ఇట్ గోయింగ్? గత 20 సంవత్సరాల ముందు నేను మొట్టమొదటిసారి హైదరాబాద్లోకి వచ్చి ఒక సినిమా ఫంక్షన్లో
పార్టిసిపేట్ చేసుకున్నాను. ఆ సినిమా ఫంక్షన్ ఆడియో రిలీజ్ ఆఫ్ శంకర్ గారుస్ బాయ్స్. అప్పుడు ప్రపంచంలో యూత్ అనే ఒక మనిషి ఉంటే ఆ మనిషికి సినిమా ఎక్కుద్దని మా డైరెక్టర్ నన్ను ఒక హీరో చేశారు. 20 సంవత్సరాల తర్వాత ప్రపంచంలో ఇండియన్ భారతీయుడు అనే ఒక మనిషి ఉంటే అతనికి ఈ సినిమా ఎక్కుద్దనే ధైర్యంతో నన్ను మళ్ళీ హీరోగా మీ ముందుకు తీసుకొచ్చారు మా శంకర్ గారు. శంకర్ గారు, ఈ 2 అవకాశాలకి థ్యాంక్ యూ. ఐ విల్ ఆల్వేస్ కీప్ ఆన్ థ్యాంకింగ్ యూ. నేను ఈరోజు 2 decades యాజ్ అన్ యాక్టర్ దాటానంటే ఫస్ట్ నా మీద నమ్మకం పెట్టింది మీరు, నన్ను డిస్కవర్ చేసింది మీరు, నా క్రిస్టఫర్ కొలంబస్ మీరు. సో థ్యాంక్ యూ శంకర్ సార్, థ్యాంక్ యూ ఫర్ డిస్కవరింగ్ దిస్ టాలెంట్. చిన్నప్పటి నుంచి నన్ను ఎవరైనా స్కూల్లో కానీ కాలేజ్లో కానీ నీ ఫేవరెట్ యాక్టర్ ఎవడరా అని అడిగితే కమల్ హాసన్ అని చెప్పేవాడిని. ఈ 20 సంవత్సరం మీరు నా ఏ ఇంటర్వ్యూ తీసుకుని ఏ భాషలో నేను మాట్లాడినా హూ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్టర్, ఉంగళోడ ఫేవరెట్ యాక్టర్ యార్, ఆప్కా ఫేవరెట్ యాక్టర్ కౌన్ హై, మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరండి అని అడిగినా ఫస్ట్ ఆన్సర్ కమల్ హాసన్ అని వస్తుంది. అలాంటప్పుడు ఒక్కరోజు వస్తుంది నేను ఆయనతో కలిసి ఒక సినిమాలో యాక్ట్ చేస్తాను, ఆయనతో పాటు ఒకే వేదిక మీద నుంచుంటాను, మీ ముందు మాట్లాడతాను, వేదిక ముందు ఆయన పక్కన కూర్చుంటాను. ఇవన్నీ నేను ఊహించుకోలేదని చెప్తే నేను అబద్ధం చెప్పినట్టు అయిపోతుంది. చాలాసార్లు ఊహించుకున్నాను, కానీ ఆ ఊహ, ఆ కళ ఇవాళ నిజమవుతుందని నేను నిజంగా చాలా ప్రార్థించాను అండ్ అది నిజమైంది. కమల్ హాసన్ గారు, ఐ లవ్ యూ వెరీ 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 మచ్ అండి. భారతీయుడు 2 జూలై 12th రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా చూడండి అని చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను వచ్చి చూడడానికి రెడీగా ఉన్నాం. మీరు తొందరగా మూవీ ఇవ్వండి అనే పరిస్థితిలో ఉంది ఇక్కడ అందరూ మైండ్ స్టేటు. ఓకే 1 minute. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ శంకర్ గారు ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. ఇప్పుడు నేను ఇండియన్ 2, గేమ్ చేంజర్, ఇండియన్ 3 3 మూవీలో కూడా నేను ఉన్నాను. అలా వచ్చింది నాకు లక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్లీ ఇండియన్ 2 ఒకే మూవీలో ఉన్నందువల్ల ఫస్ట్ ప్లాను అప్పుడు ఫుల్ మూవీలో వచ్చినట్టు ఉంది. ఇప్పుడు 2 పార్ట్ మారింది కాబట్టి 2 పార్ట్గా మారింది కాబట్టి నేను పార్ట్ 2లో నేను ఎక్స్టెండెడ్ క్యామియోలో అయిపోతాను. బట్ కొన్ని పోర్షన్ వచ్చినా కూడా సూపర్గా ఉంటుందండి. అది నా నేము ఈ మూవీలో నా నేము కమల్ గారు సేనాధిపతి నేమ్ కంటే పెద్ద నేమ్ నా నేమ్, సూపర్ నేమ్ నా నేము. మీరు చూడండి, అది ఏంటంటే అర్థమైపోతుంది. బ్రహ్మానందం గారు చెప్పినట్టు కమల్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి, ఎవరెస్ట్ చాలా టాల్గా ఉందని చెప్పడం ఏంటి అది. అలాంటి ఆయన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడడం ఆయన అందరికీ తెలుసు. ఆయన ఎంత పెద్ద యాక్టర్ అని, స్టార్ అని, గ్రేట్ మ్యాన్ అని అందరికీ తెలుసు. ఈ మూవీలో నేను ఈ ముందు నాకు చాలా మూవీలో పనిచేసిన మార్క్ యాంటనీ అని ఒక మూవీలో నేను యాక్ట్ చేశానండి. దాంట్లో గెడ్డం పెట్టుకొని యాక్ట్ చేయడానికి చాలా టార్చర్గా ఉంటుంది. మార్నింగ్ పెడితే
ఒక ఈవినింగ్ తీస్తున్నప్పుడు రేకే ఇరిటేటింగ్గా ఉందండి. కానీ అక్కడ పర్ఫామ్ చేసినప్పుడు అన్నీ మర్చిపోతాం, అంతేగాని అది ఎంత టెన్షన్ ఇస్తుంది అంటే అంత పెయిన్ ఉందండి. అది తట్టుకొని యాక్ట్ చేయడానికి, పెట్టుకొని యాక్ట్ చేయడానికి. కానీ ఇంత పెద్ద యాక్టరు ఇంత ఎక్స్పీరియన్స్ తర్వాత ఆయన 6 yearsలో యాక్ట్ చేయడానికి స్టార్ట్ చేశారు. ఇప్పుడు 106 సేనాధిపతి 106 ఆయన ఏజ్ ఈ మూవీలో అంత స్థాయికి యాక్ట్ చేశారంటే సార్ మార్నింగ్ 3:30కి మేకప్ స్టార్ట్ చేయాలండి. బ్రహ్మానంద గారు బ్రహ్మాండంగా చెప్పారు. ఆయన చెప్పడానికి ఎక్కువ ఏం చెప్పడం కుదరదు. కానీ ఆ పేషెంట్ నేను అనుకున్నాను, మనం ఒక గడ్డం పెట్టుకోవడానికి ఇంత టెన్షన్ అవుతుందంటే ప్రాస్థెటిక్ మేకప్ పెట్టుకొని 5.5 hours మార్నింగ్ కూర్చే ఉంది పెట్టుకొని వచ్చి యాక్ట్ చేయాలి. చాలా కష్టం, ఎంత ఓర్పు ఉండాలి. అదన్నీ తట్టుకొని మనందరూ డబ్బులు ఇస్తున్నాం. ఒక టికెట్కి 300 మ్యాక్సిమం 500 ఇస్తున్నాం అది నటించడానికి. కానీ ఇంత పేషెన్స్ తీసుకొని ఇంత ప్రేమతో ఇంత ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మనం డబ్బు సరిపోదండి. డెఫినెట్గా డబ్బు సరిపోదు. సారుడే పర్ఫార్మెన్స్కి నిజమండి. మనం ఎక్కువ ప్రేమే ఇవ్వచ్చు కానీ డబ్బుతో సరిపోదు సార్. మీరు సర్వీసు, మీరు ఇండస్ట్రీకి ఇచ్చిన సర్వీసు, మీరు చేసిన పని, మీరు చేసిన యాక్టింగ్, మీరు చేసిన ఎక్స్ట్రాడినరీ థింగ్స్. ఇప్పుడు ఇక్కడ అన్ని సాంగ్స్ పెట్టారు, ఎన్ని క్రాస్ అయి వచ్చింది, ఎన్ని ఎక్స్పీరియన్స్ క్రాస్ అయి వచ్చింది. మలేషియాకు వెళ్ళాం సార్తో కలిపి. నేను మలేషియాకు ప్రమోషన్ కోసం, ప్రమోషనల్ యాక్టివిటీ కోసం మలేషియాకి వెళ్ళాం. సింగపూర్ నుంచి చార్టర్డ్ ఫ్లైట్లో మలేషియాకి వెళ్ళాం. అక్కడ మలేషియా ప్రైమ్ మినిస్టర్ కమల్ గారిని కలిసే తీరాలి, నాతో డిన్నర్ చేయాలి అని ఆర్డర్ పెట్టారు. అందువల్ల సార్ వెళ్ళి కొంచెం రావడానికి కొంచెం టైం పట్టింది. అక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్ళాం. ఎయిర్పోర్ట్కి వాపస్ వెళ్తున్నప్పుడు నార్మల్ ఫ్లైట్లో రావడానికి ప్లాను. సో అందరూ సార్ కోసం మనం వెయిట్ చేసాము అక్కడ ఎయిర్పోర్ట్లో. సార్ వచ్చిన వెంటనే అందరూ పరిగెత్తుకొని గేట్కి వెళ్ళాం. అక్కడ గేట్ మూసేసారు, ఎందుకంటే టైం అయిపోతుంది. ఎందుకంటే సో అది వద్దని చెప్పారు. అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఆఫీసులో ఇన్ఫ్లుయెన్స్ ఏం చేసినా అది ఒకరు ఒప్పుకోలేదు. సార్ టైం అయింది, డేట్ క్లోజ్ అని. సార్ స్థాయిలో ఎవరైనా ఉంటారంటే కోపపట్టేవాడు. ఆయన సార్ ఏం చేశారంటే, వదిలేండి ఆయన కరెక్టు, ఆయనే ఒక ఇండియన్ అని చెప్పారు సార్. అది మాత్రం కాదు, ఆ టెన్షన్ ఏమి తీసుకోకుండా మనందరిని చుట్టుపట్టు మనందరినీ హ్యాపీ చేసి, కామెడీ చేసి, ఎంజాయ్ చేసినట్టు ఎక్కువ స్వీట్ మాటలు పెట్టి మళ్ళీ కార్లో 3.5 hours కార్లో సింగపూర్కి వచ్చి మార్నింగ్ ప్రమోషనల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేశారు సార్. అంత డెడికేషను, అంత ఇట్స్ నేను ఎప్పుడూ తమిళ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, ఇట్ ఈస్ టఫ్ టు డూ గ్రేట్ మ్యాజిక్ అండి. ఇట్ ఈస్ వెరీ వెరీ టఫ్ టు డూ సింపుల్ మ్యాజిక్ ఆన్ రైట్ టైం అండి. అది సార్తో నేను చూశానండి. ఎందుకంటే పక్కన నేను సార్తో కలిసి పర్ఫామ్ చేసినప్పుడు చాలా నేర్చుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నమస్కారం. వస్తుంది. ఇప్పుడు భారతీయుడు ఫస్ట్ పార్ట్ తీసే తర్వాత వేరే పిక్చర్లన్నీ వెళ్ళాను. ఒక్కొక్క పిక్చర్ అయ్యే తర్వాత నేను న్యూస్ పేపర్ చదువుతాను. ఎప్పుడు చూస్తే ఆ న్యూస్ పేపర్లో ఇక్కడ లంచం తీసుకున్నారు, ఈ ఆఫీసర్ లంచం తీసుకున్నారు, ఆ ఆఫీసర్ లంచం తీసుకున్నారు అని న్యూస్ వస్తూ ఉంటుంది. ఎప్పుడు ఆ న్యూస్ చూస్తే నాకు ఇమ్మీడియట్గా మైండ్లో వచ్చేది భారతీయుడు సేనాపతి క్యారెక్టరే. కానీ ఒక్కొక్క ఫిలిం అయ్యే తర్వాత న్యూస్ పేపర్ చూస్తే ఇదే మళ్ళీ భారతీయుడు రావాలి అని మైండ్లో వస్తూ ఉంది. కానీ పర్ఫెక్ట్ స్టోరీ రాలేదు.
2.0 టైంలో నాకు స్టోరీ కరెక్ట్గా సెట్ అయింది. సరే ఓకే ఇది చేసేద్దామని కమల్ గారి దగ్గర వెళ్ళి స్టోరీ చెప్పాను. ఆయన కూడా నచ్చింది. ఈ సమయంలో నేను ఒకటి చెప్పాలి అంటే, ఆ భారతీయుడు ఫస్ట్ పార్ట్ చేసేటప్పుడు ఆయన ఈ ఓల్డ్ మ్యాన్ క్యారెక్టర్ ఎలా ఉండాలి డిజైన్ చేయాలని కమల్ గారు ఫ్రంట్ పిక్చరు ప్రొఫైల్ పిక్చరు, ఆయన నాన్న ఫోటో ఫ్రంట్ పిక్చర్ ప్రొఫైలు, కమల్ గారు బ్రదర్స్ ఇద్దరు ఫొటోస్ వాళ్ళది కూడా ఫ్రంట్ పిక్చర్ ప్రొఫైల్ పిక్చర్ ఇదన్నీ ఇచ్చేసి మన ఆర్ట్ డైరెక్టర్ తోటాధరణి గారి దగ్గర ఇచ్చి ఆ స్టోరీ చెప్పి దీంట్లో నుంచి ఒక డిజైన్ చేయండి అని చెప్పాను. అప్పుడు తోటాధరణి గారు డిజైన్ చేసిన ఆ స్కెచ్చే ఇప్పుడు సేనాపతి క్యారెక్టర్. అది ఆ స్కెచ్ చూసేది వెంటనే నాకు గూస్ బంప్స్ వచ్చేసింది. అక్కడ మనం ఇమాజిన్ చేసిన క్యారెక్టర్ అంత బాగా వచ్చిందని. అలాగే భారతీయుడు ఫస్ట్ పార్ట్ షూట్ చేసేటప్పుడు ఫస్ట్ డే ఆయన ఓల్డ్ మ్యాన్ మేకప్ వేసుకొని సెట్కి వచ్చారు. చూసిన వెంటనే గూస్ బంప్స్ వచ్చేసింది. అలాగే 25 సంవత్సరం తర్వాత ఈ పార్ట్ 2 చేసేటప్పుడు మేకప్ టెస్ట్కి ఆయన గెటప్లో వచ్చేటప్పుడు సేమ్ గూస్ బంప్స్. మీకు కూడా అది వస్తుందని నమ్ముతున్నాను నేను. అది మాత్రం కాదండి, ఇప్పుడు సెట్లో షూటింగ్ చేసేటప్పుడు ఆయన కమల్ గారు నాకు బాగా తెలుసు, కానీ ఆ గెటప్లో వచ్చేస్తే అబ్బా భారతీయుడు వచ్చేస్తారు అని ఒక రెస్పెక్ట్, ఒక భయం, ఒక కాన్షియస్ ఉంది. మనం ఇక్కడే తిరుగుతున్నారు మన భారతీయుడు అని. ఎన్నిసార్లు చూస్తే భారతీయుడే దగ్గరకు ఉండేటట్టు ఒక ఫీలింగ్ నేను షూటింగ్ చేసేటప్పుడు ఐ గాన్ త్రూ దాట్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మీకు కూడా పిక్చర్ చూసేటప్పుడు 28 సంవత్సరం తర్వాత ఆయన చూసేటప్పుడు మీకు కూడా గూస్ బంప్స్ వస్తుందని నేను నమ్ముతున్నాను. ఒక్కొక్క సీను రాసేటప్పుడు ఎంత బెస్ట్గా రాయాలో రైటర్స్ రాస్తారో నేను రాస్తాను, అలాగా రాసి పెడితే కూడా ఆయన వచ్చి పర్ఫామ్ చేసేటప్పుడు ఆ సీన్ చాలా 10 times అది ఎలివేట్ అవుతుంది. అది నేను చూసాను. అది ఆయన స్క్రీన్ ప్రెసెన్స్, ఆయన పర్ఫార్మెన్స్ తోటి అంత బాగా ఎలివేట్ చేస్తారు. ఇంతకంటే బాగా ఈ సీన్ని ఎవరు చేస్తారని అలాంటి ఒక పర్ఫార్మెన్స్ చేశారు కమల్ గారు. మీకు ఆయన వచ్చేది భారతీయుడు వచ్చే సీన్ అన్నీ మీరు ఎంజాయ్ చేస్తారు అని నమ్ముతున్నాను. ఆయన పడేది కష్టం. ఇది ప్రాస్థెటిక్స్ మేకప్ గురించి చెప్పారు. నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఒక సీన్లో ఆయన రోప్లో హ్యాంగ్ చేసి ఆయన యాక్ట్ చేయాలి. అంటే 1 షాట్ కాదు, 2 షాట్ కాదు, 4 రోజులు అన్ని షాట్లు రోప్లోనే ఉండాలి ఆయన. ఈ ప్రాస్థెటిక్ మేకప్ తర్వాత అది స్లో మోషన్లో షూట్ చేసాము. ఆ సీను స్లో మోషన్లో షూట్ చేసాలి. డైలాగ్ ఉంది అంటే అది ఫస్ట్ నాగరాలో రికార్డింగ్ చేసి అది 12 ఫ్రేమ్స్లో ప్లే చేయాలి. ప్లే చేస్తే అది చికి ఫాస్ట్గా ప్లే చేస్తుంది. ఆ ఫాస్ట్ సౌండ్ విన్ని దాన్ని కరెక్ట్గా సింగ్ చేసి యాక్ట్ చేయాలి. అది మామూలు లాంగ్వేజ్ కాదు, పంజాబీ లాంగ్వేజ్లో ఆ రోప్లో ఫాస్ట్ మోషన్లో యాక్ట్ చేసి ఆయన చేయితోటి ఒక డ్రా చేయాలి. ఇన్ని పని చేస్తే అన్ని సూపర్గా చేశారు. నాకు తెలిసి తమిళనాడు కాదు, ఇండియా కాదు, వరల్డ్లో ఎలాగంటి యాక్టర్ అలాగా చేయగలదు. చాలా కష్టం అండి. అదే సిద్ధార్థ, ఐఎమ్ సో ప్రౌడ్ టు ఇంట్రడ్యూస్ హిమ్ ఫర్ ద ఫిలిం ఇండస్ట్రీ. అప్పుడు ఫస్ట్ పిక్చర్ చేసేటప్పుడు 10 పిక్చర్ చేసేటట్టు యాక్ట్ చేస్తారు ఆయన. ఇప్పుడు ఈ పిక్చర్లో 100 పిక్చర్స్ చేస్తే ఎంత ఎక్స్పీరియన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారో అలాగా చేశారు. ఐఎమ్ ప్రౌడ్ అబౌట్ హిమ్. ఈ పర్ఫార్మ్ వెరీ వెల్. అండ్ రకుల్ ప్రీత్ సింగ్ అరవం 1 పిక్చరో 2 పిక్చరో చేసి ఉన్నారు. ఆయనకి భాష తెలీదు, కానీ సిన్సియర్గా అది సీన్ తీసుకొని మెయిల్లో అదన్నీ చదివేసి ఈ భాష తెలిసిన వాళ్ళు ఎలాగ పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేస్తారో అలాగా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఎస్జే సూర్య గారు ఆయన సాటిస్ఫై అవరు. ఏ షాట్ తీస్తే ఇంకొక టేక్ తీసేద్దామా, ఇంకొక టేక్ అంటే 10 టేక్స్ తీసుకుంటారు. కానీ అంత టేక్స్ తీసుకుంటారంటే ఒక్కొక్క వర్డ్కి కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, కరెక్ట్గా బాడీ లాంగ్వేజ్ రావాలని మళ్ళీ చేయాలని ఒక ఇంట్రెస్ట్గా చేసేవాళ్ళు. ఆయన చెప్పేటట్టు ఒక చిన్న క్యామియా రోల్లో వస్తున్నారు.
పార్ట్ 3లో ఇంకో కొంచెం పెద్ద రోలు, గేమ్ చేంజర్లో మెయిన్ రోల్. ఇప్పుడు బాబీ సింహ గారు ఇట్స్ అ వెరీ హార్డ్ వర్కర్. హీ హాస్ పుట్ హిస్ హార్ట్ అండ్ సోల్ ఫుల్లీ ఇన్ ద మూవీ. సముద్రగని గారు చెప్పాలంటే ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ చాలా బాగుంది. ఆయన వాయిస్ నాకు చాలా నచ్చుతుంది. ఒక డిగ్నిఫైడ్ క్యారెక్టర్ అంటే ఆయన పర్ఫెక్ట్ అన్ని క్యారెక్టర్కి సూట్ అవుతారు. ఎప్పుడు చూస్తే ఒక డిగ్నిటీ ఉంటుంది ఆయన దగ్గర. నేను సీన్ అన్నీ ఎడిట్ చేసిన తర్వాత నేను చూసేది ఏమంటే ఫుల్ స్టోరీ మైండ్లో పెట్టుకొని ఆ ఫ్లో పర్ఫెక్ట్గా యాక్ట్ చేసేవాళ్ళు సముద్రగని గారు. ఆయనకి థ్యాంక్స్. తర్వాత బ్రహ్మానందం గారు ఇక్కడ ఒక క్యామియో రోలే. నేను ఆయన ఫ్యాను. ఒక సీను మీరు చేయాలండి అని చెప్పాను. ఇమ్మీడియట్గా చేసి ఏమి రోల్ ఏమీ అడగలేదు. శంకర్ గారు మీ పిక్చర్ నేను చేస్తానని చేశారు. వాట్ ఎ లవ్లీ యాక్టర్, వాట్ ఎ లవ్లీ బిహేవియర్. ఆయనకి గేమ్ చేంజర్లో కూడా ఒక సీన్ ఉంది ఆయనకి. అది కూడా బికాస్ ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ హిమ్, ఐ వాంట్ హిమ్ టు డూ దట్ రోల్. చాలా బాగా చేశారు. ఇక్కడ ఇంకా ప్రియా భవానీ శంకర్ యాక్ట్ చేసి ఉన్నారు. కాజల్ అగర్వాల్ ఉన్నారు, కానీ పార్ట్ 2లో లేదు, పార్ట్ 3లో వస్తారు కాజల్ అగర్వాల్ గారు. వివేక్ యాక్ట్ చేసి ఉన్నారు, నెడుముడి వేణు యాక్ట్ చేసి ఉన్నారు. తర్వాత మిస్ యూనివర్స్ సౌత్ ఆఫ్రికా 2017 డెమీ లే తేబో వాళ్ళు ఒక సాంగ్లో పర్ఫామ్ చేశారు. ఆ క్యాలెండర్ సాంగ్లో ఆయన ఇదే ఫస్ట్ పిక్చరు, కానీ చాలా ఇంట్రెస్ట్గా మంచి డాన్స్ చేసి లిప్సింగ్ అన్నీ చేసి బాగా చేశారు. ఆ సాంగ్లో మీరు చూడొచ్చు. దాంట్లో గుల్షన్ గ్రోవర్ యాక్టర్ కూడా ఉన్నారు. అని ఆ సాంగ్ని బాస్కో సీజర్ కోరియోగ్రాఫ్ చేశారు. అనిరుద్ గురించి చెప్పాలంటే ఆయన ఒక ట్యూన్ ఇస్తారు, అంటే ఓకే లెవెల్లో వచ్చేస్తుంది. ఎలా ఉంది సార్ అని అడుగుతారు ఆ ట్యూను. నేను చెప్తాను ఒక 80% బాగుంది అని అంటాను. ఓకే సార్ 80 అన్నీ కుదరదు సార్, మీకు 100% సాటిస్ఫై అవ్వదు వరకు నేను ట్యూన్ వేస్తానని చెప్పి అన్ని సాంగ్స్ నా ఫుల్ సాటిస్ఫాక్షన్ చేశారు. ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్. రవివర్మన్ సినిమాటోగ్రాఫర్ చాలా బాగా చేశారు. ముత్తురాజ్ మీరు చూడండి, ఈ సెట్స్ అన్నీ ఎవరు ఎక్కడ ఏ పిక్చర్లో కూడా మీరు చూడండ్రు, అలాంటి మంచి సెట్స్ వేశారు ముత్తురాజ్ గారు. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ అంటే నాకు ఇది ఫస్ట్ పిక్చర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ తోటి నేను పనిచేస్తున్నాను. ఆయన స్పెషాలిటీ ఏమంటే ఒక్కొక్క సీన్లో కూడా ఆ ఫీల్ పోకుండా, ఆ సోల్ పోకుండా ఖచ్చితంగా కట్ చేస్తారు. అది నచ్చింది. అది మీరు ఆ పిక్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది. తర్వాత యాక్షన్ కోరియోగ్రాఫర్స్ సేనాపతి ఇంట్రొడక్షన్ యాక్షన్ వచ్చి అనిల్ అరసు చేశారు. క్లైమాక్స్ యాక్షన్ అన్బరీవ్ చేసి ఉన్నారు. తర్వాత పీటర్ హెయిన్, సిల్వా, రంజాన్ బుల్లెట్, త్యాగరాజన్ మాస్టర్ వీళ్ళందరూ యాక్షన్ సైడు ఒక రిస్క్ యాక్షన్ సీన్ ఎగ్జిక్యూషన్ అన్నీ వాళ్ళు పని చేశారు. డైలాగ్స్ హనుమాన్ చౌదరి రాసి ఉన్నారు. లిరిక్స్ క్యాలెండర్ సాంగ్ చంద్రబోస్ గారు రాశారు. కంబ్యాక్ ఇండియన్ శ్రీమణి గారు రాశారు. చెంగల్వ రామజోగయ్య శాస్త్రి రాసి ఉన్నారు. అది పార్ట్ 3లో వస్తుంది. సౌరా పార్ట్ సుద్దాల అశోక్ తేజ, తాతా వస్తాడే కాసర్ల శ్యామ్ వీళ్ళందరూ నేను ఎంత ఎక్స్పెక్ట్ చేశానో దానికంటే బాగా రాశారు. ఇక్కడ నాకు ప్రొడ్యూసర్కి థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఈ పిక్చర్ ఇంకొక ప్రొడ్యూస్ చేసిన సిచ్యువేషన్ ఉండేటప్పుడు ఆయన నాకు ఫోన్ చేసి భారతీయుడు నాకు ఫేవరెట్ పిక్చర్, అది నాకే చేయాలి అని రిక్వెస్ట్ చేశారు. సో అంత ప్యాషన్గా ఉన్న ప్రొడ్యూసర్ నేను ఏమి డ్రీమ్ చేస్తే ఇప్పుడు బొలివియా వెళ్ళి సాంగ్ షూట్ చేసాం. ఆ క్యాలెండర్ సాంగ్ ఉంది, సౌత్ అమెరికాలో ఉంది బొలివియా. అక్కడ వెళ్ళి షూట్ చేయాలంటే నేను డ్రీమ్ చేస్తాను, కానీ అది రియాలిటీలో రావాలంటే ప్రొడ్యూసర్ సపోర్ట్ ఉండాలి. ఆయన సపోర్ట్ చేశారు. నా డ్రీమ్స్ అన్నీ ఈ పిక్చర్లో షూట్ చేయడానికి, ఎగ్జిక్యూట్ చేయడానికి సపోర్ట్ చేసిన సుభాష్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ పిక్చర్ రిలీజ్ చేసే ఇక్కడ తెలుగులో రిలీజ్ చేసేది సునీల్ గారు, తిరుపతి ప్రసాద్ గారికి నా థ్యాంక్స్.
మీడియాకు థ్యాంక్స్, మెయిన్గా ఆడియన్స్. అంటే నేను ఒక్క స్ట్రైట్ పిక్చర్ కూడా గేమ్ చేంజర్ ముందు వరకు నేను చేయలేదు. నీకు ఈ టైంలో ఏఎం రత్నం గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఆయనే నా ఫస్ట్ పిక్చర్ నుంచి ఒకే ఒకటి వరకు ఆయనే తెలుగులో డబ్ చేసి నాకు ఇక్కడ చాలా ఫ్యాన్స్ దొరికే అవకాశం ఇచ్చేదానికి ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఒక్కొక్కసారి చెప్తాను, ఇలాంటి ఆడియో రిలీజ్ ఫంక్షన్లో ఇలాంటి సపోర్ట్ చేస్తున్న తెలుగు ఆడియన్స్కి ఒక స్ట్రైట్ పిక్చర్ చేయాలని చెప్తా ఉంటాను. ఆ అవకాశం ఇప్పుడు దొరికింది. గేమ్ చేంజర్ చేసి రామ్ చరణ్ పోర్షన్ కంప్లీట్ అయిపోయింది. ఆయన గురించి చెప్పాలంటే ఎక్సలెంట్ స్క్రీన్ ప్రెసెన్స్. ఆయన దగ్గర ఒక కంట్రోల్డ్ పవర్ ఉంటుంది. ఇది ఎప్పుడు బ్లాస్ట్ అయిపోతుందా అని ఒక పవర్ ఉన్న ఒక మంచి యాక్టర్. అది మీరు పిక్చర్ చూస్తే మీరు యూ కెన్ అండర్స్టాండ్, యూ కెన్ సీ దాట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ రామ్ చరణ్. అండ్ వీ హ్యావ్ అనదర్ 10 to 15 days shooting. Then quickly we'll lock the double positive, what you call like film, and it will be ready for the release. Thank you everyone. Thanks for all the technicians who worked in the movie. Thanks for all the actors who worked in the movie. Thank you. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చెప్పాల్సినవన్నీ బ్రహ్మానందం గారు నా వాయిస్లో చెప్పేశారు. దానివల్ల ఏం చెప్పాలో అని ఆలోచిస్తుంటే కృతజ్ఞతలు చెప్పాలి, ధన్యవాదాలు చెప్పాలి. కానీ ఆ ధన్యవాదాలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? 52 years back I came here as a technician. ఫస్ట్ టైం హైదరాబాద్. అప్పుడు అనుకోలేదు ఇలాంటి వేదిక నాకు దొరుకుతాయని. దానికి మీకు చెప్పాలి, ఇప్పుడు జూలై 12th వరకు నన్ను చెయ్యి పట్టి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన మీకు ధన్యవాదాలు. ఈ ప్రయాణం ఇంత ఈజీగా జరిగి ఉండదు మీరు లేకపోతే, మీ నాన్నగారు లేకపోతే. 3 generations నన్ను సమ్మానిస్తూ స్నేహిస్తూ ఇంత దూరం తీసుకొచ్చారు. దానికి ధన్యవాదాలు చెప్పి దిగిపోతే ఏమి తప్పలేదు. కానీ ఇక్కడ వచ్చింది ఫర్ ప్రమోషన్ ఆఫ్ భారతీయుడు 2. ఈవెన్ దట్ శంకర్ గారు కానీ నేను కానీ అనుకోలేదు. ఫస్ట్ ఫిలిం రిలీజ్ అయినప్పుడు we were very happy that it became a success, unbelievable success. అప్పుడు ఒక క్రిటిసిజం ఉండింది, చాలా కాస్ట్లీ ఫిలిం కలెక్ట్ అవుతుందా అని. బట్ ఇండియన్ ఎక్స్పెన్స్ ఫర్ దట్ హోల్ ఫిలిం అది లెక్క చూసుకుంటే ఇప్పుడు ఒక షెడ్యూల్ ఇస్ ట్వైస్ యాజ్ కాస్ట్లీ. అండ్ అంటే ఇండియన్ సినిమాని అంత దూరం తీసుకొచ్చారు. నన్ను ఎలా మీరు తీసుకొచ్చారు, అలా డాక్టర్ శంకర్ గారు లాంటి బ్రహ్మాండమైన విషన్ ఉన్న డైరెక్టర్స్ ఇంత దూరం ఇండియన్ సినిమాని ఇంటర్నేషనల్ సినిమా చేశారు. అందులో ఒక పెద్ద పార్ట్ నాట్ ఓన్లీ హిందీ సినిమా, తెలుగు సినిమాకు ఉంది. నా జీవితంలో నన్ను స్టార్ చేసిన పెద్ద ఒక రెస్పాన్సిబిలిటీ. అండ్ దట్ ఇస్ వై ఐ స్టార్టెడ్ విత్ థ్యాంక్ యూ. మరో చరిత్ర కానీ
స్వాతిముత్యం కానీ థ్యాంక్ యూ. ఆర్డర్ మారిపోయింది, పర్లేదు. ఇప్పుడు మీరు సాగర సంగమం అంటున్నారు కదా, ఆ పేరు చెప్తే మెడ్రాస్లో తెలీదు. We broke the language barrier with art. No politics could untie that stitches made by artists as great as K. Vishwanath garu, K. Balachandra garu and Shankar garu. అలాంటి స్టిచెస్ని తీయటానికి ఎవరు ప్రయత్నం చేసినా మళ్ళా మంచి ఆర్టిస్టులు వచ్చి దే విల్ స్టిచ్ బ్యాక్ ఇండియా టుగెదర్. సో వెన్ వీ సే కమ్ బ్యాక్ ఇండియన్, అది నాట్ ఓన్లీ అబౌట్ ఇండియన్ తాత, మనముడు రావాలి. అండ్ దే విల్ కమ్. దట్ ఈస్ ద ఐడియా ఆఫ్ దిస్ ఫిల్మ్, వేర్ శంకర్ గారు హ్యాస్ అడ్రస్డ్ ఇట్ నాట్ ఓన్లీ ఈ లంచం, ధన్యవాదాలు చెప్పాలంటే లంచానికి కూడా చెప్పాలండి. అలాంటి ప్రపంచ భాష ఉందా మరి? ఎక్కడ కూడా లేదు. సో అది ఉంది కాబట్టి 28 years తర్వాత ఇండియన్ 2 is still relevant. We have no thanks for them. They are the subject and we'll keep attacking them. And that is the idea of this film. ఇది మీ పిక్చర్ చూసుకోండి అని చెప్పటం is not exaggeration. ఇది మీ పిక్చరే, మీరు అర్థం చేసుకోవాలి. The story talks to you. I am very glad I am part of a film like this 28 years later. దానికి అనుమతి ఇచ్చిన మీరందరికీ, ఇండియన్ ఆడియన్స్కి థ్యాంక్ యూ. వితౌట్ విచ్ ఇట్ వాంట్ బీ పాసిబుల్. ఒక ఇంటర్వ్యూలో సముద్రకని గారు చెప్పారు, ఫస్ట్ ఇండియన్లో ఒక చిన్న పాత్ర అయినా దొరుకుతుంది, క్రౌడ్లో ఒకడుగా రావాలని ప్రయత్నం చేశాను, దొరకలేదు అన్నారు. ఐఎమ్ జస్ట్ దెన్ హౌ గ్రేట్ఫుల్ ఐ షుడ్ బి after 28 years. I am not only getting the same director, but I am getting the same character. I have, see, just to live that long is good enough for life. You have kept me in stardom for all this time. The only way I can repay is to make many more actors like me. అది నా జన్మలో తీరదు ఈ రుణ. సో ఐ హ్యావ్ టు మేక్ మెనీ మోర్ యాక్టర్స్. ఇక నా ప్రయత్నం విల్ బీ టువర్డ్స్ దట్. ఎలా బాలచంద్ర గారు నన్ను కనిపెట్టి తీసుకొచ్చి నేర్పించి ఈ బ్రాట్ మీ హియర్, నా కళ్ళల్లో బాలచంద్ర గారు తప్పకుండా తెలిసారు. నా మాటల్లో, నాగేష్ గారి మాటల్లో, రజనీ గారి మాటల్లో, యూ విల్ డెఫినెట్లీ సీ దట్ మ్యాన్. వెరీ రేర్ టు సీ దట్ కైండ్ ఆఫ్ మ్యాన్. మీకు యాంబిషన్ అని ఏవైనా ఉందా అంటే ఉంది. బాలచంద్ర గారిలో చాలామంది టాలెంట్స్ని ఈ ఇండస్ట్రీకి తీసుకురావాలి. అంత రుణపడిపోయాను నేను. ఇప్పుడు ఈ పిక్చర్ గురించి అందరూ చెప్పారు, నేను చెప్పనక్కర్లే, పిక్చర్ మాట్లాడుతుంది మీతో. an individual conversation you will have with the picture. And I thank all the artists who showed me so much love during the making of the film. I was not able to reciprocate properly because I was inside a cage, a rubber cage. Nevertheless, I had to be careful. I couldn't smile, I couldn't laugh, I couldn't chat with them. I made up for that a little bit in Malaysia and Singapore. Travel చేస్తున్నప్పుడు చాలా మాట్లాడాం. అండ్ యాజ్ శంకర్ గారు చెప్పినట్టు ఈ సెట్లో కమలా హాసన్ నాకు కనిపించలేదు, ఎందుకంటే ఐ వాజ్ ఇన్సైడ్, బరీడ్ అండర్ సేనాపతి. అండ్ ఐ వాజ్
stuck with that character. Automatically, acting was taught to me by the makeup, apart from the director. And the director took extra care. And నాకు ఒక గ్యాగ్ ఆర్డర్ ఉంది, కోర్టులో గ్యాగ్ ఆర్డర్ అని ఒక ఆర్డర్ ఇస్తారు. ఇక ముందు యూ షుడ్ నాట్ టాక్ అబౌట్ దీస్ థింగ్ అని నోటీస్ ఇస్తారు కోర్టులో. అలాంటి నోటీస్ వచ్చింది శంకర్ గారి దగ్గర నుంచి. ఎక్కడికి వెళ్ళినా మీరు ఇండియన్ త్రీ అని మాట్లాడితే 2 బాగలేదనుకుంటారు అని. 2A 3, 3A 2. It's the same story for me. But I am so eager to see the second part and the reaction for you. First, నాకు నేర్పించినట్టు స్టెప్ బై స్టెప్, యూ కెనాట్ జంప్. సో ఫస్ట్ ఇండియన్ 2, మేక్ ఇట్ అ బిగ్ హిట్. I want to see you with Indian 3 as soon as possible.